హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్ మేడ్. ఇవాళ మనం ఎప్పట్లా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఇష్టమైన రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే గమ్మీస్ అండి. గమ్మీస్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదా. ఇవి చాలా తక్కువ ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఇవాళ మనం. దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఒక కప్ వరకు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. అందులో 1½ కప్ వరకు వాటర్ తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్ వరకు షుగర్ వేసుకోవాలి. ఒక కప్ షుగర్కి ఒక కప్ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఇలా కలుపుకుంటూ మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, షుగర్ ఇప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇలా కొంచెం మరగనివ్వాలండి, 1 నిమిషం వరకు. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్ని ఇందులో షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్లో కార్న్‌ఫ్లోర్ వాటర్ కలిసే వరకు కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలపండి. చూడండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనకి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చూడండి, ఈ మిక్చర్ అనేది కొంచెం క్రీమీ ఫామ్లోకి వస్తుంది కదా. ఇలాగే కలుపుకుంటూ మనం దీన్ని దగ్గరగా ఉడికించుకోవాలండి. థిక్ ఫామ్లోకి రావాలి పూర్తిగా మనకి. ఇలా కలుపుతూనే ఉండాలి మనము. ఇందులో మనం కలిపేటప్పుడు మనం బటర్ కానీ నెయ్యి కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ వరకు బటర్ తీసుకున్నాను. ఈ బటర్ కూడా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఈ బటర్ వేసుకోవడం వల్ల గమ్మీస్ టేస్ట్ చాలా బాగుంటాయండి. అందుకనే నేను బటర్ యూజ్ చేస్తున్నాను. చూడండి, బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇలాగే మిక్స్ చేసుకోండి. ఇలా ఈ క్రీమ్ మొత్తం దగ్గరగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు క్రీమ్ ఫామ్లోకి వచ్చింది కదా. ప్యాన్కి సపరేట్ అవ్వాలి. ఇలా మనకి కలుపుతున్నప్పుడు ఇలా ప్యాన్కి సపరేట్ అయితే మనకి ఇది ప్రిపేర్ అయిపోయినట్లే అండి. నేను దీన్ని 2 రకాల ఫుడ్ కలర్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ప్యాన్లో నేను సపరేట్ చేసుకున్నానండి. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఒకవైపు గ్రీన్ కలర్ని యాడ్ చేసుకున్నాను, ఇంకొక సైడ్ రెడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్స్ అనేవి ఇందులో పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి మనం. చూడండి, నేను గ్రీన్ కలర్ని మిక్స్ చేసుకున్నాను. ఇలాగే రెడ్ కలర్ని కూడా ఇలాగే మిక్స్ చేసుకోండి. ఈ కలర్ అనేవి చాలా బ్రైట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కానీ ఫుడ్ కలర్స్ రెగ్యులర్గా వాడడం కూడా హెల్త్కి మంచిది కాదు కదండి. అందుకే ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక మౌల్డ్ తీసుకున్నానండి. ఈ జెల్లీస్ మనం ఇక్కడ ఏ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలో దానికి సంబంధించిన మౌల్డ్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయట్లేదు. ఇలా ఒక మౌల్డ్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని చూడండి, గ్రీన్ కలర్ని వేసుకున్నాను ఇందులో. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకసారి సెట్ చేసుకోవాలి దీన్ని. చూడండి, దీన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత పక్కకు ఉంచుకోవాలి చల్లారే వరకు. ఇప్పుడు మనం రెడ్ గమ్మీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నాను నేను. మీకు ఇష్టమైన మౌల్డ్ని మీరు తీసుకోవచ్చండి. నేనైతే స్టీల్ బాక్స్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. అందులో రెడ్ కలర్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి నేను. చూడండి, యాడ్ చేసుకొని పైన మనం అవుటర్ లేయర్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని దీనికి క్యాప్ పెట్టి పక్కన ఉంచుకున్నానండి చల్లారే వరకు. ఇలా నేను ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దానిపైన ఐసింగ్ షుగర్ని అప్లై చేసుకోవాలండి. షుగర్ పౌడర్ని అప్లై చేసుకోవాలి ఇలాగా. ఇలా షుగర్ పౌడర్ అప్లై చేసిన తర్వాత మౌల్డ్లో ఉన్న గ్రీన్ కలర్ మిక్చర్ని తీసుకొని ఇలా ఐసింగ్ షుగర్ పైన పెట్టి నైఫ్కి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అలాగైతేనే మనకి అంటుకోకుండా కట్ అవుతాయి. ఇలా మనం మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు గమ్మీస్ని. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. చూడండి,
ఇలా నైఫ్కి అంటుకోకుండా మనం కట్ చేసుకోవాలి. మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి, అది మీ ఇంట్రెస్ట్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని వీటిపైన షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్లుగా షుగర్ పౌడర్ని ఇలా డిప్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్లో మనం చూడండి, ఇలా షుగర్ పౌడర్ వేసుకుంటే మనకి గ్రీన్ కలర్ గమ్మిస్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. ఇలాగే రెడ్ గమ్మిస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. మనం ఫస్ట్ షుగర్ పౌడర్ అప్లై చేసిన తర్వాత దానిపైన రెడ్ గమ్మిస్ మిక్చర్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, మౌల్ నుంచి ఇలా సపరేట్ చేసిన తర్వాత వీటిని కూడా మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను గ్రీన్ గమ్మిస్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నానో వీటిని కూడా సేమ్ అదే స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని వీటిని కూడా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి సపరేట్ చేసి వీటిపైన షుగర్ పౌడర్ అప్లై చేసుకోవాలి. షుగర్ పౌడర్లో డిప్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గమ్మీస్ కూడా చేతికి అంటుకోకుండా ఉంటాయండి. వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి 1 వీక్ వరకు వాడుకోవచ్చు. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.